ను నాశనం చేశాడు. అవును, అంటే తన ఈగో ఎందుకు చెప్తున్నాడు? తను ప్రపంచంలో చాలా మెజారిటీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తప్పు అనుకుంటున్నాడు, తను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు లేదు నేనే కరెక్ట్ అని చెప్పి. సో ఆ విషయం గురించి మాట్లాడదాము. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలన్నమాట. అసలు నాకు విషయం అర్థం కాలేదు సెకండ్ టీ20లో ఇంత ఘోరంగా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈరోజు కామెంట్ లో తను తిడతారా, ఎందుకంటే నా ఒపీనియన్ చాలా బోల్డ్ గా చెప్పాలనుకుంటున్నాను. తిట్టుకుంటే తిట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి డబ్ల్యూ చేస్తున్న తప్పు గురించి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో మ్యాచ్ చూసాము అంటే సెకండ్ టీ20లో టీమ్ ఇండియా ఓడిపోయింది. అంటే ఓడిపోయింది అని చెప్పడం కన్నా మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం. చిత్తుగా ఓడిపోయిందని చెప్పాలి, ఎందుకంటే మన వాళ్ళు అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 125 రన్స్. ఎందుకంటే ఆ పిచ్ ఏమి అంత భయంకరమైన ఘోరమైన పిచ్ కానే కాదు. ఎవరన్నా వచ్చి పిచ్ బాగాలేదంటే ఇక్కడ ఒప్పుకోకండి. మంచి బ్యాటింగ్ వికెట్ అండి, గుడ్ బ్యాటింగ్ వికెట్. అలాంటి బంపర్ 200 వికెట్ అని నేను చెప్పను. మినిమం 160, 180 కూడా వచ్చే స్కోర్ ఉన్న వికెట్ అనమాట అది. సో టోటల్ గా ఫెయిల్ అయ్యారు. అయితే ఫస్ట్ గంభీర్ టాపిక్ మాట్లాడదాం. అది అయిపోయాక మ్యాచ్ విషయంలో వెళ్దాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే గంభీర్ ఏమనుకుంటున్నాడు, అంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు క్రికెట్ ఫ్యాన్స్ కి. హర్షిత్ రాణా విషయంలో నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడా? హర్షిత్ రాణాను ఇక్కడ నేను తక్కువ చేయట్లేదు, హర్షిత్ రాణా ఆటను తక్కువ చేయట్లేదు, ముందే చెప్తున్నాను. అంటే చాలా మంది 30 కొట్టాడు కాబట్టి ఆ మాత్రం స్కోర్ వచ్చి మనకి దాని గురించి మాట్లాడట్లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి. సో హర్షిత్ రాణా ఏమి గొంతు మీద కట్టి పెట్టి ఛాన్స్ తీసుకోవట్లేదు. తనను ఆడమనే ఛాన్స్ ఇస్తున్నారు. ఆ ప్లేస్ లో నేనున్నా సరే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆడతాను. సో తను ఆడుతున్నాడు, తన తప్పు కానే కాదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు హర్షిత్ రాణా శివం దుబే కన్నా ముందు బ్యాటింగ్ కి ఎందుకు వచ్చాడు, గౌతమ్ గంభీర్ ఎందుకు పంపించాడు? మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఇలా లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అవుతున్నారు, అక్షయ్ శర్మ లెఫ్ట్ హ్యాండర్, అందుకే హర్షిత్ రాణా వచ్చాడు అని మీరు అంటారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ అదే నిజమైతే హర్షిత్ రాణా ఎందుకు అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు? అంటే ఇప్పుడు వికెట్ ని కాపాడటమే పని అయితే హర్షిత్ రాణా చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇంకో వికెట్ పడకుండా వేరే వచ్చి కూడా చేయొచ్చు ఆ పని. సో మీరు చూసారంటే ఎన్ని బాల్స్ ఆడాడు అభిషేక్ శర్మ? ఆల్మోస్ట్ 36 బాల్స్ ఆడాడా? 37 బాల్స్ ఆడాడు, 68 కొట్టాడు. హర్షిత్ రాణా ఎన్ని బాల్స్ ఆడాడు? 33 బాల్స్ ఆడాడు, 35 కొట్టాడు. సో హర్షిత్ రాణా చేసిన పని చాలా గొప్ప పని, వికెట్ కాపాడటం. కానీ ఈ రోజు సిచ్యువేషన్ లో అది గొప్ప పని కాదు. ఒకవేళ అప్పుడు ఆ టైం కి అభిషేక్ శర్మ అండ్ శివం దుబే ఇద్దరు క్రీజ్ లో ఉండి హర్షిత్ రాణా అండ్ శివం దుబే ఇద్దరు క్రీజ్ లో ఉండి ఇదే పని జరిగి ఉంటే అరే మ్యాచ్ ఇంకా వికెట్లు పడిపోతున్నాయి కాబట్టి నువ్వు కాపాడి స్కోర్ 1 దాటించాలనుకోవచ్చు. పైన దుమ్ము లేపుతున్నాడు, అరౌండ్ 190 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి వాడికి స్ట్రైక్ రేట్ ఇవ్వకుండా కనీసం ఒక 10 బాల్స్ అయినా సరే గంభీర్ దగ్గర నుంచో టీం కెప్టెన్ దగ్గర నుంచో మెసేజ్ పాస్ అవ్వాలి కదా. కెప్టెన్ అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వమని చెప్పి అది ఎందుకు పాస్ అవ్వలేదు? ఏం జరిగింది అసలు? తప్పేట జరిగింది. సో నేనేమంటున్నాను అంటే ఒక మెయిన్ బ్యాటర్ ఉన్నాడు శివం దుబే కింద కదా, అంటే బోల్ అతను ఆల్రౌండ్ అయ్యేది కానీ బ్యాటింగ్ అనమాట. సో మెయిన్ బ్యాటర్ ఉన్నప్పుడు ఆ వికెట్ కాపాడుకోమని చెప్పి శివం దుబేకి చెప్పి పంపించచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? శివం దుబే స్లోగా ఆడుకుంటాడు, మధ్యలో బౌండరీస్ కొడతాడు, చాలా టైం తీసుకుని ఆడమని చెప్పచ్చు కదా. వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ. హర్షిత్ రాణా పంపించడం ఎందుకు, అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు, టీం ఇండియాకి రావాల్సిన స్కోర్ ఆపడం ఎందుకు? సో నేను ఏమంటున్నానంటే గర్మే చేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ ఇంతకు ముందు ఒకటి అన్నాడు అనమాట, మీకు నేను వీడియోలో కూడా చెప్పాను. ఏంటి అంటే మీరు చిన్నపిల్లలు ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేయకూడదని చెప్పి. హర్షిత్ రాణా ఎవరు ట్రోల్ చేయట్లేదు. హర్షిత్ రాణా ట్రోల్ చేసే పొజిషన్ లో గంభీరంగా పెడుతున్నాడు పాపం. ఇప్పుడు ఏమవుతుందంటే హర్షిత్ రాణా మన పేరు రుద్దుతున్నాడు. ఇక ఎలా అంటే నేను ఛాన్స్ ఇస్తూనే ఉంటాను అనమాట. ఇచ్చినప్పుడు మన లాస్ట్ వన్డేలో థర్డ్ వన్డే వికెట్స్ తీసాడు కదా, బాగా వేసాడు, ఒప్పుకున్నాం. సో 10 మ్యాచ్ లో 2-3 మ్యాచ్లు బాగా ఆడి నేను తీసుకునే డెసిషన్ కరెక్ట్ అనిపించాలి అనుకుంటే తప్పు అవుతుంది. ఎందుకంటే డెసిషన్ అన్నది సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి. అసలు ఈరోజు బౌలింగ్ గురించి తన బ్యాటింగ్ గురించి మాట్లాడలేదు. తనని ఎందుకు అలా ప్రమోట్ చేశాడు, ఎందుకు తనకు మెసేజ్ పాస్ చేయదు అభిషేక్ శర్మకు బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఇవ్వమని చెప్పి? తను ఆడింది 33 బాల్స్. ఒకవేళ తన మాట కూడా 5 ఓవర్లు ఆడాడు. ఫస్ట్ లో వచ్చిన అభిషేక్ శర్మ 6 ఓవర్లు ఆడాడు. లాస్ట్ లో ఆ వికెట్ నుండి పడ్డ వచ్చిన హర్షిత్ రాణా కూడా 5 ఓవర్లు ఆడాడు. ఏం డిఫరెన్స్ కనిపించింది ఇక్కడ? సో ఇది నాకు నచ్చలేదు అనమాట. గంభీర్ చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు ఈరోజు మ్యాచ్ లో. ఈ డెసిషన్స్ ఇలాగే కంటిన్యూ అయితే టీం ఇండియాకు పెద్ద ప్రమాదం వస్తుంది. ఇది పరిస్థితి. సో ఇప్పుడు మనం అభిషేక్ శర్మ గురించి మాట్లాడతాం. రివ్యూలో చెప్పారు తన బ్యాటింగ్ స్టైల్ కి సెట్ అయ్యేది దుమ్ము లేపడం ఖాయమని. సో దుమ్ము అంటే మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే దుమ్ము లేపడమే అవుతుంది. 60
అట్లనే నిలబడ్డాడు. టీమిండియాకు ఒక టార్చ్ లాగా నిలబడ్డాడు. T20 క్రికెట్ లో ఇదే ఉండాలి, వికెట్లు పడుతున్నాయి కదా అని చెప్పి స్లోగా అంటే ఇది కాదనమాట. తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ని ఎక్కడా మార్చుకోలేదు. తను వికెట్లు పడుతున్నా నేను ఇలాగే హిట్టింగ్ చేస్తానని చెప్పి ఆడి చూపించాడు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అభిషేక్ శర్మ. ఇక ఏమైంది మన వాళ్ళకి, మన దాంట్లో డబుల్ స్కోర్స్ ఇద్దరికీ వచ్చాయి. ఒకటి అభిషేక్ శర్మకు, రెండు హర్షిత్ రాణా. సో శుభ్మన్ గిల్ 5, శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ డక్అవుట్, అక్షర్ పటేల్ 7, శివం దుబే 4. ఏం జరిగింది బ్యాట్స్మెన్ కుప్ప కూలిపోయారు. అసలు పేకాట కుప్ప కూలడం అంటారు కదా, పేకాట పెట్టి పేక మీద కుప్ప కూలడం, అలా కుప్ప కూలిపోయారు. టోటలీ డిసప్పాయింట్ చేశారు. ఇది అసలు అంటే ఇట్లాంటి మ్యాచెస్ ఉంటాయని చెప్పి అంటే ఇండియా టీం నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. 125 రన్స్. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ స్పిన్ బౌలింగ్ సెట్ అవుతుందని చెప్పాము. జోస్ హ్యాజల్వుడ్ కి బాగా ప్రిపేర్ అయి ఉండాలి మన వాళ్ళని చెప్పాము. 3 వికెట్స్ తీసుకున్నాడు 4 overs లో. నెక్స్ట్ జాగర్ బ్రెకెట్ కు 2 వికెట్స్, మ్యాథమెటిక్స్ కి 2 వికెట్, సో స్టోరీస్ కు 1 వికెట్. అయిపోయింది మ్యాచ్. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ మన వాళ్ళు బౌలింగ్ వచ్చారు, ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది. ఏముంది చెప్పండి, ఎవరికైనా మన కష్టం అనిపించిందా? లాస్ట్ లో వికెట్ పడింది, 2-3 వికెట్లు పడ్డా అయిపోయింది. అప్పటికే వాళ్ళు క్లీన్ గా ఆడేసారు అనమాట. ట్రావిస్ 15 balls లో 28, మిచెల్ మార్ష్ 26 balls లో 46, జార్జ్ ఇంగ్లీష్ 20 balls లో 20. మ్యాచ్ అయిపోయింది. మిచెల్ ఓవర్ 40. సో మన వాళ్ళు మీరు చూసారంటే బౌలింగ్ లో లాస్ట్ లో జస్టిన్ బుమ్రాకు 2 వికెట్లు, ఇక వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 13.50 అకౌంట్ మెయింటైన్ చేశాడు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ లో వచ్చాడు. మనం ముందే చెప్పాం ఈ పిచ్చు స్వింగ్ కి పిచ్ చేసేట్టు కాదు, ముగ్గురు పేసర్స్ తో రావాలి. ఎస్ నేను ఒప్పుకుంటాను, మనం కొట్టిన స్పోర్ట్స్ కి ముగ్గురు పేసర్స్ రిజల్ట్ ఇదే వచ్చేది. సో మేబీ మన వాళ్ళు ఒక 150, 160 అంటే ఎక్కువ 200 అసలు కొట్టున్నా ఈరోజు మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. సో చాలా డిసప్పాయింట్ అనమాట. బౌలర్స్ దగ్గర నుంచి కూడా అంటే బౌలర్స్ 5 ఇచ్చే స్కోర్ ఇవ్వలేదు ఏంటి, మనం బౌలర్స్ అనకూడదు ఈరోజు మ్యాచ్ లో. మనం వేరే మ్యాచ్ లో బౌలర్స్ గురించి మాట్లాడతాం. సో హర్షిత్ రాణా గురించి అయినా సరే. సో ఫస్ట్ T20 ఏమో వర్షం వల్ల రాలేదు. సెకండ్ T20 లో చాలా సింపుల్ గా గెలిచేశారు. ఇక ఉన్నది 3 T20లు. సిరీస్